శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ స్వర్గత్తుని స్వాగతం. 9వ భాగం 25/8/20. ఎంత వెదకినా కనిపించని ముద్రా రాక్షస. పూర్వం లేఖక ప్రమాదాలు మహాకావ్యాలలో సైతం పాఠాంతరాలు కల్పిస్తూ అపార్థాలకు అవకాశమిస్తూ పాఠకులను భ్రాంతి పారావారంలో పడవేసే నేడు ఆ విధిని ముద్రణ దోషాలు తూచా తప్పకుండా నిర్వర్తిస్తాం. ఈ ముద్రణ దోషాల్లో అక్షరానికి మరొక వింత అక్షరం పడటం అలా ఉంటే, ఒకప్పుడు పంక్తి మధ్యన కొన్ని అక్షరాలు లోపి శూన్యంగా కనిపించడం వల్ల దారిని పోతున్నవాడు అకస్మాత్తుగా మ్యాన్ హోల్లో పడి మరుగైపోయినట్టు, అన్నం తింటున్నవాడు హఠాత్తుగా కచక్ మని రాయి కొరిగి రిచ్చపడిపోయినట్టు, చదువుతూ చతికిల్లబడి గతుక్కుమరడం, కొంతసేపటికి తెప్పరిల్లు పోవడం వార్తాపరులకు తెలిసిన విషయం. అయినా ఈ అక్షర దోషాలు రాక్షసాలై మన బుద్ధిని పట్టుకొని వేలాడినప్పుడు మాత్రం వెర్రెత్తిపో. లోక్సభకు తోకసభని పడితే ఎలా ఉంటుంది? భారతంలో అరణ్య పర్వంలో ద్రౌపది యుధిష్ఠిరుడికి నీతి బోధ చేసే ఘట్ట. కర్మఫలంబులు దైవమానుష సిద్ధంబులైనవలుటన్ పురుషోత్సాహ సముపార్జితంబులైనవి సుస్థిరంబులై వర్తిర్ నని హమానందవై దైవ పరుండైన వాడు నీరిలోని యానపాత్రంబునన్ బోలే. నవసన్నుడవు కావున కర్మఫలసిద్ధి నిశ్చయించి ఉత్సాహవంతుడవై నీ అనుజుల పరాక్రమంబులను పరుల జయించి మన ఎందలి అర్ధకృశత్వం అపనయింపుమా. అరణ్య పర్వం ప్రథమాశ్వాసం 290 అని యాజ్ఞసేని హితవా. ఆనీహమానుండై దైవ పరుండైన వాడు నీరిలోనే పాత్రముడు బోలే ఎందుకు ఆపన్నుడవుతాడు. యానపాత్రమంటే ఓడ. నీరిలోని ప్రతి ఓడ పగిలి మునిగిపోతే సముద్రయానం ఎప్పుడూ జరిగే కనుక యానపాత్రలో ఉన్న చోట ముద్రా రాక్షసమేమో తెలుసుకోవడానికి మూల సంస్కృత భారతం చూడాల్సి వచ్చి. యోహి దిష్టముపాసీనో నిర్విచేష్ట సుఖం శయేత్ అవసీదేచ్ఛ దుర్బుద్ధి ఆమోఘట ఇవోదకే. వనపర్వంలో 32వ అధ్యాయంలో 14వ శ్లోకం. దైవాన్ని నమ్మి అకర్ముడై సుఖంగా నిద్రపోయే దుర్బుద్ధి హామఘటంలాగా, అంటే పచ్చి కొండలాగా వ్రస్సిపోతాడని వ్యాసుడు అన్నాడు. నందయ్య గారు ఆమపత్రంబును బోలి అవసన్నుండగని మూలానుయాయంగా అనువదించారు. కానీ మన ముద్రా రాక్షస మంత్రి వీరిలోని యామపాత్ర అనేవిటని ఆలోచించి యామాను కేసులో వేసి నాను బిగించాడు. చెంసులు ప్రెస్సులు. దీనిలో అర్థం పాడయిందని గ్రహించల. శృంగార నైషధంలోని భోజన వర్ణన ఆకుపచ్చళ్ళు చవి చూచిరి ఆదరమును పొగలు నెగయగ నాసికా పుటములను ఎర్రదనమును. ఇక్కడ ఎర్రదనం అన్నప్పుడు నాకు 3 మారు ఏ అడిపడింది. అంటే వర్రధనం అంటే తీవ్రతాకారం. ఈ అర్థాన్ని ఎగరేసిందా లేదా? ముద్రాపకులు స్వతంత్రించి ఉత్తమ పాఠాలు అధసూచికలో
చెత్త పాఠాలు పైన ఇవ్వడం వల్ల కూడా యథాశక్తి అపార్థాలు పుట్టించి పుణ్యం కట్టుబడు. భారతంలో అరణ్య పర్వంలో భీముడు ధర్మరాజుకు హితం చెప్పే ఘట్ట శూద్రాన్నంబునందది దుగ్ధంబును బోలే దుర్యోధులు రాజ్యంబు దుష్యంబగుడు పౌర జానపద బ్రాహ్మణ బలులు నీ కనురక్తులై భవద్రాజ్యంబ వలంచియుందురు. అరణ్య పర్వం ప్రథమంలో 250. శూద్రాన్నంబునందలి అనే మాట స్వధృతి అనే పాఠం అధసూచికలో ఇచ్చారు. పై వాక్యంలోని శూద్రాన్నంబునందలి దుగ్ధంబును బోలే అని తక్కిన వాటితో ఏమైనా అన్వయిస్తుందా? పదాలలో తప్పేం లేదు. పిండితార్థం సంతృప్తికరంగా లేదు. సంస్కృతం మూలం దర్శిస్తే ససిగడేట్టుగా మన అర్థం పారజానపదా పౌరజానపదా సర్వే ప్రాయశః కురునందన సువృద్ధ బాల సహిత సంసతి త్వాం యుధిష్ఠిర స్వధృతో క్షైరమాసక్తం బ్రహ్మవా వృషలే యథ సత్యం స్తేనే బలం నార్యాం రాజ్యం దుర్యోధనే తథ. వనపర్వం 33 అధ్యాయం శ్లోకాలు 80-81. మూలంలో దుర్యోధనుడి రాజ్యానికి ఎన్ని ఉపమానాలున్నాయి? స్వధృతిలోక క్షీరం, వృషదుని బ్రహ్మ, దొంగ సత్యోం, ఆడదాని బలం, స్వధృతౌ సారమేయ చర్మకోశే బ్రహ్మవేద అని నీలకంఠాచార్యుడి వ్యాఖ్య. దుర్యోధనుడి రాజ్యం కుక్క తోలు సంచిలో నింపిన పాలలాగా దూషితమన్నమాట. ఇంత చక్కని పాఠం ఎలా కిందికి పోయిందో ఈ ముద్రాసురుడు నిఘంటువులో కూడా తలదూరుస్తారు. మనం వీరిని ఎంత త్వరగా అంతం చేస్తే అంత మంచి. రచయితలకు రాజశేఖరుడి హితం భాషాభావం అహమహమికతో పరుగులు తీసినప్పుడే రచన హృదయంగమవుతుందని భామహుడు మొదలు పెద్దలందరూ చెప్పే. అయినా నాటి నుండి ఇవాల్టి వరకు పేలవమైన రచనకు కొరతేమిదే. వాటిని చూస్తే రచయితలు భాషాభావాల ప్రాధాన్యం గుర్తించి రచనా విధానాలను సమకూర్చుకోవడం శ్రద్ధ వహించినట్లు కనిపించదు. నేటి రచయితలు మరి అలాంటి వాళ్ళని రాజశేఖరుడు కావ్య మీమాంసలో చెప్పిన మాటలు కొన్ని తెరపడం అవసరం. రచయితలు నేడు వ్యుత్పత్తిని ప్రవర్తించకనే సరాసరి రచనలకు పూనుకోవడం అపక్వమైన భాషాభావ పలికి నవ్వుల పాలవుతున్నారు. కనుక వ్యుత్పత్తి అత్యవసరం. కావ్య కర్మలో కవికి సమాధి ముఖ్యమని శ్యామదేవుడను. సమాధి అంటే మనస్సును ఏకాగ్రం చేయ. చిత్తం ఏకాగ్రమైనప్పుడే కొత్త విషయాలు గ్రహిస్తూ సారస్వతం అనేది మహారహస్యం అని విద్వాంసులకే గోచరము. నిపుణతతో సేవించనిదే తెలియదు. ఈ రహస్య సిద్ధికి పరమ ఉపాయం మనస్సమాధి అంటారు. అధ్యాసం ముఖ్యమని మంగళాచార్యుడంట. అధ్యాసం అంటే ఎడతెగని పరిశ్రమించ. అభ్యాసం అనేది అంతటా ఉపయోగపడే నిరతిశయమైన కౌశలం కలిగిస్తుంది. సమాధి అనేది అభ్యంతర ప్రయత్నం, అలాగే అభ్యాసం అనేది బాహ్య ప్రయత్నం. ఈ రెండు రచయిత శక్తిని ఉద్బోధింపచేస్తాయి. ఈ శక్తి కావ్యహేతువని నా అభిప్రాయం. ప్రతిభా వ్యుత్పత్తులలో ఈ శక్తిని విస్తరిస్తుంది. నిజానికి ఈ శక్తి ప్రతిభా వ్యుత్పత్తులను కలిగిస్తుంది. శక్తి ఉన్నవాడికే ప్రతిభ శక్తి ఉన్నవాడికే వ్యుత్పత్తి కలుగు. ప్రతిభ లేనివాడి ఎదుట ఉన్న పదార్థాలు కూడా పరోక్షంలోనే ప్రతిభావంతుడికి చూడలేకపోయిన ప్రత్యక్షమౌ. మేధావి రుద్రకుమార దాసాదులనే కవులు ఘట్టం పుట్టంధులటవ.
బహుజ్ఞత వ్యుత్పత్తి అన్నారు ఆచార్య. ఉచితానుచిత వివేకం వ్యుత్పత్తి అంటాడు రాజశేఖరుడు. ప్రతిభా వ్యుత్పత్తులలో ఏది మెరుగు అనే చర్చ రాజశేఖరుడు చివరికి ప్రతిభా వ్యుత్పత్తులలో ప్రతిభే గరీయసి, కవికి గల అవ్యుత్పత్తికృతమైన దోషాన్ని ప్రతిభ కప్పెడుతూ, ప్రతిభ లేని దోషం కన్నులకు మెరుమిట్లు గొలిపేట్లు కనిపిస్తుందని ఆనందవర్ధనుడంట. వ్యుత్పత్తి ఎక్కువ అవసరమని మంగళాచార్యుడు. అది ప్రతిభ లేని లోపాన్ని కప్పెడుతుందంటాడ. కానీ ప్రతిభా వ్యుత్పత్తులు రెండూ అవసరమని రాజశేఖరుడను. లావణ్యం లేందే రూపసంపద, రూపసంపద లేందే లావణ్యం రమణీయాలు కావంటాడు. ప్రతిభా వ్యుత్పత్తులు రెండూ కలవాడే కవి అనిపించుకుంటాడని నిష్కర్షగా చెప్పి, కుకవి కావడం కన్నా అకవిగా ఉండటమే మేలు. కుకవి సజీవ మరణం కనుక నడమంతర కవులకు సంస్కారం అవసరం. ద్వాదశ వర్ణమైన సువర్ణం కూడా నిప్పులో కాలితే కానీ మెరుగు రాదను. కవి చర్యలో అతడు చెప్పినవి నేటి రచయితలందరూ శిరసావహించాల్సినవే. వాటిని సంక్షిప్తంగా చెబుతాం. విద్య ఉపవిద్యలు గ్రహించిన తర్వాత కావ్యరచనకు ప్రయత్ని. పదాల స్వరూపం చక్కగా తెలియ, కోశాలన్నీ వాచో విధేయంగా ఉండి, ఛందస్సులన్నిటినీ సంగ్రహించి అలంకార తంత్రం పూర్తిగా ఆకళించుక. ఇవే కావ్య రచనకు చతుష్టస్థి కళలు ఉపవిద్య. సృజనోపజీవుడైన కవి సన్నిధిలో ఉండటం, వివిధ దేశ సమాచారాలు తెలుసుకోవడం, విదగ్ధులతో వాద ప్రతివాదాలు, లోక వ్యవహార జ్ఞానం, విద్వద్గోష్ఠులు, ప్రాచీన కవుల రచనలు, కావ్యానికి కన్న తల్లులు, స్వాస్థ్యం, ప్రతిభ, అభ్యాసం, శ్రద్ధ, విద్వద్గోష్ఠి, బహుశ్రుతత్వం, మంచి జ్ఞాపక శక్తి, అనిర్వేదం, ఇవి 8 కవిత్వానికి తల్లులని కొందరు చెప్పారు. అంతేకాక సదా శుచిగా ఉండాలి. అశౌచం అనేది 3 విధాలు: వాక్ శౌచం, మనశ్శౌచం, కాయ శౌచం. మొదటి 2 శాస్త్ర పఠనం వల్ల పొందాలి. 3వది శ్రద్ధతో మనం చేసుకోవాలి. చేతులు, కాళ్ళు, గోళ్ళు తీసేసుకో. ముఖాన్ని తాంబూలంతో శుద్ధి చేసుకో. దేహానికి చందనం ఆలదుకో. పరిశుద్ధమైన మంచి వస్త్రాలు ధరించాలి. శిరోజాలు సంస్కరించుకో. శుచిశీలనం సరస్వతికి వశీకరణమని అంట. కవి ఎలాంటి స్వభావం కలవాడైతే అలాంటి కావ్యం పుడుతు. చిత్రకారుడు ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారంలో అతని చిత్రాలుంటాయని అభిజ్ఞులు అనే మాట.
ప్రవర్తన ముచ్చటగా ఉండాలి, నవ్వుతూ పలకరించాలి, చమత్కారంగా ఉక్తి గర్భంగా మాట్లాడాలి, అంతటా రహస్యాన్వేషణకు ఏమిటి దీని ఆంతర్యం అనే దృష్టితో పూనుకోవాలి. అడగకపోతే ఇతరుల కావ్యాలలోని దోషాలు తెలుపకపోవడం, అడిగితే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఇక నివాసాలు, అతని భవనం పరిశుద్ధమైంది, ఘటోచితమైంది, వివిధ స్థానాలు కలది, వృక్ష వాటికలు కలది, క్రీడా పర్వతం కలది, సరోవరాలు కలది, కాలువలు పారేది, నదులు సముద్రపు నీటి తెరలు పడేది, అలాగే నెమళ్ళు జింకలు ఉండేది, ఎండ పడక అపహరించేది, జలయంత్రాలు, దహరా గృహాలు, లతా మండపాలు కలది, ఉయ్యాలలు ఉండేదిగా ఉండాలి. కావ్యాభినివేశ కేంద్రుడైన మనస్సును ఉల్లాసింపచేయటానికి మాట మాట్లాడకుండా ఆజ్ఞను పాలించే పరిజనమన్నా నిజమైన స్థానమన్నా ఉండాలి. విజనమైన స్థానం జనం లేదు. వివిధ భాషలు, ఏసలు, మాండలికాలు తెలిసిన పరిజనం, సర్వభాషావేత్తలైన మిత్రులు ఉండాలి. లేఖకుడు సదస్సును సంతోషపెట్టేటట్టు సకల భాషా కుశలుడు, త్వరగా మాట్లాడేవాడు, చక్కని దస్తూరి ఉన్నవాడు, పర ఇంగిత ఆకారాలు తెలిసినవాడు, నానా లిపిజ్ఞుడు, కవి లాక్షణికుడు అయ్యుడు. రాత్రి పొద్దుపోయాక అలాంటి లేఖకుడు దగ్గర ఉండటం కష్టంకర. అతడు లేనప్పుడు పైన చెప్పిన పరిజనంతోనూ మిత్రులతోనూ అవి గడుపుకో. తన ఇంట్లో ఏ భాష ఉండాలనుకుంటాడు, పరిజనులు ఆ భాష అనుసరిస్తారు. పలక, బలపం, సంపుటాలు, లేఖిని, మసి, తాడి అనే వాటి ఆకులు, తాటాకులు, భూజల పత్రాలు, తాటాకులు, గంటం, సున్నం పూసిన గోడలు దగ్గర. ఇప్పుడు అవి అవసరం లేదు. అవన్నీ కావ్య విద్యకు పరికరాలన్నారు ఆచార్య. ప్రతిభే పరికరమని నేను రాజశేఖరుడు అంటున్నా. కవి మొదట ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ సంస్కారం ఎంత, ఏ భాషా విషయంలో శక్తుణ్ణి, జనుల అభిరుచి ఏమిటి, ఎలాంటి విషయాలు జనానికి ఇష్టం, జనం మనస్సు దేనిలో లగ్నమైంది అని గ్రహించి కవి లోక స్వభావాన్ని తెలుసుకొని తనకు లోకానికి గల సామ్యాన్ని గ్రహించి లోక నమ్మకం దానికి కావాల్సింది సమ్మతం కాని దాన్ని పరిహరించి సమ్మతమైన దాన్ని పూనుకో. జనాపవాదానికి జుగుప్స పడకూడదు. లోకం నిరంకుశం కనుక తన్ను తాను తెలుసుకో. దేశాంతరంలో ఉన్న కవిని జనం పొగుడు, మహాకవి ఎదుట ఉన్న ఉపేక్షిస్తు. ప్రత్యక్ష కవి కావ్యం, కులస్త్రీ రూపం, గృహ వైద్యుని గొప్పతనం ఎవరికీ నచ్చవు. కావ్యం ఏమాత్రం మధురంగా ఉన్న ఆ నోట బాల స్త్రీహీన జాతుల వరకు అది వ్యాపిస్తుంది. అవసరాన్ని బట్టి సమసామయికంగా రచించిన కావ్యాలు ఒక్క రోజులోనే దశ దిక్కులకు వ్యాపిస్తాయి. రాజుల కావ్యాలు, సన్యాసుల కావ్యాలు, అలాగే తండ్రి కావ్యాన్ని పుత్రుడు, గురు కావ్యాన్ని శిష్యుడు, రాజుల కావ్యాన్ని అనుచరుడు వివేచన చేయకనే ప్రశంసిస్తారు, చదువుతారు. అరకొరగా చేసిన రచనలు ఎవరికీ వినిపించకూడదు. ఇది కవి రహస్యం. అది కొరగా మిగిలిపోదు. కొత్త రచనను ఏకాకి వద్ద వినిపించరాదు. అతడు తనదేనంటూ సాక్ష్యం తేవటం కష్టం. తన రచనను ప్రశంసించుకోకూడదు. పక్షపాతం వల్ల గుణానికి దోషం కలుగుతుంది.
దోషాన్ని గుణమనుకోవటం భ్రమ కలుగు. బాగా రచించానని గర్వపడదు. గర్వం లేశం కూడా సర్వ సంస్కారాలను ధ్వంసం చేస్తూ అతరుడు ఇతరులతో తన రచనలు పరీక్షింప చేసుకో. తటస్థునికి కనిపించే దోషం రచయితకు కనిపించదని తాను కవి అనుకునేవాడిని అతని ఇష్ట ప్రకారమే రంజింప చెయ్య. అలా చెయ్యకపోతే వాడి ఎదట ఏ కావ్యం చదివినా అరణ్య రోదనే అవుతుంది. వైపరీత్యం కూడా ఏర్పడదు. అలాంటి వాడు దురహంకారం కొద్దీ విన్న దానిని అపహరిస్తూ తన కావ్యంలో దాన్ని పెట్టుకుంటాడు. రచయిత కవి సమయాలు తెలుసుకోవాలి. కవి సమయం అంటే అశాస్త్రీయం, అలౌకికం, పరంపరాగతాలైన అర్ధకల్పన అశాస్త్రీయమైంది, లోక విరుద్ధమైంది, దోషం కదా. మరి కవులు ఎలా తమ కావ్యాల్లో ప్రయోగించచ్చని కొందరు ఆచార్యులు ప్రశ్నించి ఇది కవి మార్గానుగ్రహి కనుక దోషం ఎలా ఉంటుంది అని నేనంట. అయితే అశాస్త్రీయమైంది, లోక విరుద్ధమైంది అని చెప్పేటప్పుడు చమత్కార ఆవహమైన నిమిత్తం ఉండాలంటారు ఆచార్య. ఇదిగో నిమిత్తం చెబుతాను. పూర్వం విద్వాంసులు సహస్ర శాఖం సాంగమైన వేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి శాస్త్రాలు అభ్యసించి దేశాంతరాలు ద్వీపాంతరాలు పర్యటించి రచించిన విషయాలను కాల దేశ వర్తమానాలను బట్టి మారిన అదేవిధంగా గ్రహించడం కవి సమయం అంట. కవి సమయం అనే మాట దాని మూల కారణం తెలియని ప్రయోగించడం వల్ల రూఢం అయిపోదు. సమయ వ్యవస్థ లేకపోతే ప్రవృత్తిలో విప్లవం ఏర్పడు. కనుక పగలు రాత్రి యామక్రమంలో 4గా విభజించుక. రచయిత ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని పఠనాలయంలో యథాసుఖం కూర్చొని ప్రథమ ప్రహరంలో కావ్యరచనకు అవసరమైన విద్యోపవిద్యలను అనుసంధానం అంతటి ప్రతిభాహేతు మరొకటి లేదు. రెండవ ప్రహరంలో కావ్య రచన, మధ్యాహ్నానికి ముందు అనిరుద్ధాహారం సేవించాలి. భోజనం తరువాత కావ్య గోష్ఠి, ఒక్కొక్కప్పుడు ప్రశ్నోత్తర, కావ్య సమస్యాధారణ, దస్తూరి సరిచేసుకోవడం మొదలైనవి 3వ ప్రహరంలో 4వ ప్రహరంలో ఒంటరిగా కానీ ఒకళ్ళిద్దరితో కానీ ఉదయం రచించిన కావ్యాన్ని పరీక్షించాలి. రసావేశంలో కావ్యం రచించేటప్పుడు వివేచన దృష్టి ఉండదు కనుక వెంటనే పరీక్షించుకోవడం అవసరం. ఎక్కువైన దాన్ని వదిలిపెట్టాలి. న్యూనంగా ఉంటే పూరింది, అనుకున్నట్టుగా లేకపోతే మార్పులు తేవాలి. మరచిపోయిన దాన్ని జ్ఞాపకపరచు. ఉదయం పరీక్షించిన రచన ప్రదోషానంతరం రాసుకో. 2-3 ప్రహరణాలు నిద్రపో. బాగా నిద్రపోవడం దేశానికి మంచి, దేహాన్ని. చతుర్థ ప్రహరణలో మేల్కో. బ్రహ్మముహూర్తంలో మనస్సు ప్రసన్నమై లోకాతీతమైన అనేక విషయాలు గ్రహిస్తుందని. పురుషుల్లాగా స్త్రీలు కూడా కవులు కావు. సంస్కారం అనేది ఆత్మనిష్ట. స్త్రీ పురుష విభాగం అనేదేదీ దానికి లేదు. రాజపుత్రికలు, మహామాత్య దుహితలు, గణికలు, నటుల భార్యలు క్షుణ్ణంగా శాస్త్రం చదువుకునేవారుగా ఉండేవారని వింటున్నా. ఇలా రచితమైన సిద్ధమైన ప్రబంధాన్ని కావ్యాన్ని రాజశేఖరుడు కావ్యాన్ని ప్రబంధమని అనేక విధాల ప్రచారం చేయి. కుదవ పెట్టడం, అమ్మేయటం, దానం చేయటం, దేశత్యాగం, అల్పాయుష్యం, అసమాప్తంగా ఉండిపోవడం, అగ్ని ప్రమాదం, బల ప్రమాదం, ప్రబంధ వినాశానికి కారణం. దారిద్ర్యం, వ్యసనాసక్తి, అవజ్ఞ, మందభాగ్యత, దుష్టుని శత్రుని నమ్మడం, ఈ 5 కావ్యానికి మహా విపత్తు. మరొకప్పుడు పూర్తి చేద్దాలి, మరొకప్పుడు ముగిద్దాలి అని అనుకో. మిత్రులతో మళ్ళీ చర్చించుకోవడం దేశోపద్రవాలు, ప్రబంధ వినాశ కారణం. రాత్రింబగళ్ళు ఈ విధంగా కాలం విభజించుకొని ఎవడు రచన చేస్తాడో అతని రచన విద్వాంసుల కంఠంలో ముత్యాల దండలా పెరుగు. కవి సంస్కారాన్ని, అభినివేశాన్ని బట్టి రచనలు రమణీయంగా ఉంటాయి.
ముక్తకారు రచించే కవులు అనంతంగా ఉంటారు. లఘు కావ్యాలు చెప్పేవాళ్ళు 100, మహాప్రబంధాలు రచించేవాళ్ళు ఒకళ్ళిద్దరు, మూడోవాడు కనిపించరు. ప్రకీర్ణ పద్యాలు అనేకం చెప్పరు, వాటిలో ఒకదానికొకటి సంబంధం ఉండదు. ప్రబంధంలో ఒకదానికొకటి అర్థం సంబంధంతో రచన సాగాలి కనుక చాలా కష్టం. ఇంతటి సాధన సంపత్తితో అనన్య మనోవృత్తితో రచనకు పూనుకొన్న వాడి సరస్వతి ఏకపత్ని వ్రతం నిర్వహిస్తుంది. అలాంటి వాడి సూక్తిలో లోకోత్తరమైన సిద్ధి కలుగుతుంది. ఈ సూక్తి మూలఛాయలు గీష్పతి కూడా అందుకోలేడు. బ్రహ్మ రాజశేఖరుని సూక్తి 1000 ఏళ్ల తర్వాత కూడా నిత్య నూతనంగానే కనిపిస్తుంది కనుక నేటి రచయితలు కనువిప్పు కాగలదనే నమ్ముతున్నారు. తర్వాత వ్యాసం పద కవితా పితామహ. మానవుడు పుట్టుకతోనే సగుణోపాసి తను భావించుకున్న దైవానికి తన మనసు కందిన రూపాలు తీర్చుకొని ఆరాధించాడు. తన కట్టెదుట నిలబడించే సుందర దృష్టిని చూసి తన్మయుడయ్య తనివి తీరా ప్రశంసించి దానికి వివిధ రూపాలు కల్పించుకొన్నారు. దీనితో సంఘం, మతం, సాహిత్యం రూపొందాయి. సంఘం స్థిరీకరణకు, మత ప్రచారానికి సాహిత్యం ప్రధాన సాధనం. ఈ సాధన విధానమే కల్పసూత్రాలు, గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలు. ఈ కట్టుబాట్లు పరిస్థితులు మారిన కొద్దీ సడన్ సంఘం వెనక చూపు వెచ్చడం వల్ల పతనోన్ముఖం అయిపోయి సాహిత్యం కొందరికి ప్రీతి కొందరికి పిత్రీయమై అంటే వరుసగా వారసం. దానితో సామాన్య ప్రజలలో సంచలనం, సాహిత్యంలో సంక్షోభం పుట్టి సంఘానికి వెలిగా పైన కూర్చున్నవారు ఎంత కాదన్నా ఈ సంక్షోభం నూతన సాహిత్యాన్ని అవతరింపచేసి దాన్ని ప్రజలు తమదిగా చేసుకున్నారు. భారత చరిత్రలో కొన్ని శతాబ్దాలు తిరగేస్తేనే ఈ సత్యం మనకి కనపడుతూ ఉంటుంది. వర్ణాశ్రమ ధర్మాలపై తథాగతుడితో ప్రారంభమైన తిరుగుబాటు శాతవాహన ఇక్ష్వాకు గుప్తరాజుల కాలంలో కొందరు ఆచార్యుల ప్రయత్నం వల్ల కొంత ఆగగలిగిన భక్తి యుగంలో కట్టలు తెంచుకొని ఉరకలేసి 10వ శతాబ్దం నుంచే భారతదేశమంతా అన్నిటా విప్లవం చెలరేగి బౌద్ధమత ఛాయలు ఇవాళకి మాసిపోని భారతదేశంలో ముఖ్యంగా దక్షిణాపథం శంకరుల వాదం కూడా ఈ తిరుగుబాటుకు తల ఒగ్గక తప్పదు. శంకరుల అద్వైతం జ్ఞానమూలం, ప్రజా సామాన్యానికి అందుబాటులో లేదు. సోహం భావన సామాన్య బుద్ధులకు సాధ్యమయ్యేదా కనుక దాసోహం భావనలో భక్తి వైపు ప్రజలు పరిక్రమించక తప్పలేదు. మహాయాన బౌద్ధంతో సుగుణోపాసన భక్తి నాటుకున్న ఆంధ్రదేశంలో భక్తి ప్రధానమై శైవ వైష్ణవ మతాలు విస్తరించడం ఆశ్చర్యమేముంది. బసవేశ్వర రామానుజుల అవతారం దేశమంతటా సాంఘిక విప్లవం 1000 పాయలుగా విస్తరి. దీనికి రాజకీయ పరిస్థితి కూడా పురోధి అయింది కాబోలు. ఉత్తరాన పృథ్వీరాజు పతనంతో దక్షిణాన ఊరుగల్లు ఒరిగిపోవడంతో ప్రజల బింకం బిగువు బీటలు విజేతలకు జోతలు పెట్టడం, వారిని శరణు వేయడం అనివార్యం కావడం, మతంలో చోటు చేసుకొని శరణు ప్రపత్తి భరన్యాస సిద్ధాంతాలకు బలం చేకూర్చాయి. ఇతర దేశాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవడంలో వర్ణాశ్రమ ధర్మాలు మరింత సడలే. అన్ని వర్గాల వాళ్ళు ఒక్కటే అన్న భావం బౌద్ధ యుగంలో కన్నా ఎక్కువగా ప్రబలి. ఈ విప్లవానికి వెన్నెముక భక్తి యోగం. ఇది రాజకీయ రంగంలో ఎలా ఉన్న సంఘంలో, సాహిత్యంలో అనిదం పూర్వమైన మార్పుది. ప్రాకృత అపభ్రంశ సాహిత్యాల ఎదుగు బొదుగు దిగగానే దేశమంతటా మళ్ళీ ఒకే మార్పు దేశీ సాహిత్యం చిగిర్చిందనవచ్చు. దీనికి 1-6 ఆపదవాదాలు ఉంటే ఉండదు. 11వ శతాబ్దం నుంచి 5 శతాబ్దాల కాలం దేశ కవితా యుగమన్నా
అసంగతం కాదు. అప్పటికే దేశం నాలుగడల భక్తిభావం వ్యాపించి ప్రజలను తమ తమ మతానుయాయులుగా చేసుకునే తలంపుతో మతాచార్యులు అతి గహనమైన తత్వరహస్యాలు సామాన్య భాషలో వివరించడానికి ఉద్యమించారు. ఈ ఉద్యమ పర్యవసానంగా దేశ కవితారీతులు ప్రచారంలోకి వచ్చి హిందీలో దోహా, ఛప్పై మొదలై, పంజాబీలో హీర్ వంటి, కన్నడంలో షట్పది, రగడి మొదలై, తెలుగులో ద్విపద, మంజరి, జాజర, చందమామలు, కోయిల చిలుక, తొమ్మిద పదాలు, లాలి, సువ్వి, గుబ్బి, ఉయ్యల, లాల, జోల, జోజో, చందమామ, గుటికలు, తందనాలు, చాంగుబళాలు, సానముఖాలు ఒకటే. దేశ కవితా కమలం 1000 రేకులతో విరిసి భక్తికి సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది కనుక పద సాహిత్యం పరవళ్ళుతుంది. ఉత్తర భారతంలో కబీర్, సూరదాస్, గుజరాత్లో నరసింహదాస్, కర్ణాటకలో పురంధరదాస్ వంటి మహనీయులు ఉద్భవించి తమిళ దేశంలో అంతకుముందే శైవ వైష్ణవ దేశికత విస్తరించి ఉంది. దేశమంతటా ఉన్న స్థితిగతులకు అనుగుణంగానే ఆంధ్రదేశంలో దేశ కవిత అన్నమాచార్యుల అవతారంలో పొంగులు వారు. అన్నమాచార్యులు 15వ శతాబ్ది ప్రారంభంలో 1424 కడప మండలం తాళపాకలో జన్మించి సహస్రమాస జీవులై 1503లో తిరుపతిలో పరమపదించారు చరిత్రకారుల. ఈయనకు ముందే ప్రబంధ యుగానికి మూల బంధం ఏర్పడి తెక్కన విరాట పర్వం, ఎర్రన హరివంశం, నాచన సోముని ఉత్తర హరివంశం, శ్రీనాథుని రచన ఈయనకు ముందువే. ప్రజాసామాన్య ప్రబోధమే ఈయన ఈప్సితం కను ప్రబంధ రచనకు ప్రభువుల మన్ననలకు మనసు చేయ పాల్కుని సోముని మార్గాన దేశ రచనతో, పదాలతో, కీర్తనలతో దివ్య వేదాంత రహస్యాలు గానం చేసి రామానుజ సిద్ధాంతం ప్రచారం చేశారు. యోగ వైరాగ్య శృంగార రీతులతో 30,000 కీర్తనలు, సంకీర్తనలు 7 కొండల వాడికి దినం ఒక్కటిగా రచించి వినిపించారు. అతనికి కళ్యాణోత్సవాలు మొదలైనవి చేయించి మామగారయ్య. ఆ కీర్తనలను రాగురేకులపై చెక్కి తిరుమలలో శ్రీనివాసుడి సన్నిధి ఒక భాండారం ఏర్పాటు చేశారు. దీన్ని సంకీర్తన భాండాగారమని, అన్నమాచార్యుల వారి అర అని కూడా ఇవాళకి వ్యవహారం. దేశ కవితా రీతులకు ఆనాడు మన్నన లేదు. మత విద్వేషంతో, పాండిత్య గర్వంతో నిండిన ఆనాటి పండితులు మార్గ కవితనే మెచ్చేవాళ్ళు కానీ దేశ కవితను సరకు చేసేవాళ్ళు. దేశ రచనలో ఆది కవి అయిన పాల్కొరికి సోమనాథుని వంటి వాడి కావ్యాన్ని అప్పటి పండితులు గుర్తించలేదంటే అతను తొక్కిన తోవలో నడిచి అతని నానులను నుడికారాలను సంగ్రహించుకున్న తిక్కనాదులు కూడా కవిస్థితిలో అతని పేరే ఎత్తలేదంటే దేశ కవితలపై ఈసడింపు ఎంత పేరు పని ఉండేదో గ్రహించాలి. దేశ ఛందస్సు మాత్రాప్రధ కనుక గానయోగ్యమే. అప్పటికి ఏ సంగీత శాస్త్ర పద్ధతి నడవని పదాలు తెలుగునాట వ్యాప్తిలో ఉండి వాటిని శాస్త్రీయమైన పద్ధతికి మళ్లించిన వాడు అన్నమాచార్య. తమిళ, కన్నడ, తెలుగు భాషల మూడింటిలో ప్రాచీనమైన సంకీర్తనలు ఈయన. సంకీర్తన శాస్త్రం కర్త కూడా. అందువల్లే ఈయన పద కవితా పితామహుడని, సంకీర్తనాచార్యుడని, హరికీర్తనాచార్యుడని సమకాలికులు తర్వాత వాళ్ళు కూడా గౌరవి. అన్నమాచార్యుడు పద కవితకే కాక వ్యావహారిక భాషా ప్రచారానికి కూడా ఆద్యుడే. వ్యవహార భాషావాదాన్ని 15వ శతాబ్దంలో వజ్రపు రాళ్లతో పునాది వేశాడు. 15వ శతాబ్దిలోనే దేశీ కవిత వ్యవహార భాషాశ్రయం కను బహుసామాన్యానికి సన్నిహితమని వాళ్ళ పడుకుబళ్ళు పొగడ్తలు దానిలో ప్రతిబింబించకమ. అందువల్ల పండితైక వేద్యమైన సంస్కృత భూయిష్ట రచన భిన్నమైన భాష పద సాహిత్యంలో స్థానం ఏర్పడింది.
దేశ కవితా ప్రస్థానాచార్యుడే పాల్కురికి సోమనాథుడు సాహసించి ఎన్నో వ్యవహార రీతులు తన రచనలో గుప్పించారు. తర్వాత పండితులు ఎంత కాదన్న అవి సాహిత్యంలో మార్గ కవితలో దొరకకుండా పోదా. వైష్ణవ మతం వ్యాపించిన కొద్ది సరళ హృదయులయ్యారు సామాన్య ప్రజలు. అది ఆకర్షించి వాళ్ళకు విశిష్టాద్వైత సిద్ధాంతాలు వాడుకునే భాషలో మనసులో రాచేట్లు చెప్పారు. అందువల్ల అన్నమాచార్యుని సంకీర్తనలని పశ్చిమ ఆంధ్రదేశపు వాడుక భాషలో సాగి ఉండవయ్య, పోవయ్య, మనసయ్యిన ఇందవయ్య, పెట్టుకో వచ్చేని పోయిని, ఆడుతా చెయ్యరంట, చల్లుతాని చల్లగాని, వస్తాని పోతాని మొన్నైన తిదంత అవ్యయాలు, లోకవాడు దినదిన కొత్తలు వంటి సమాసాలు. జో అచ్యుతానంద జో వచ్చుతానంద, జో అచ్యుతగ జో వచ్చుతానంద, జో ముకుంద్ ఏ ఊరు వంటి నడాగమ సంధు. ఈయన కీర్తనలో కోప్పలు అప్పటి వ్యావహారిక భాషా రూపాన్ని చిగిని బిగిని స్పష్టం చేస్తారు. భాషలోని ఈ విశృంఖలతే భావంలో ఆలోచనలు కనిపిస్తాయి. అవసరమైన సంఘపు కట్టుబాటలు నిరసించాడు. వర్ణాశ్రమ వ్యవస్థ ఎందుకని విమర్శించాడు. ఏ కులజుడైతేనేమి ఎవ్వడైనా అక్కడ అతడే హరినదిగిన అతడే హరిని అనేది ఆయన. విజాతులన్నీ వృధా అజామిళాదులు కది ఏ జాత్ అని ఈయన తీరని ప్రశ్న. గుజరాత్ ప్రజాకవి నరసింహదాసు వైష్ణవ జనతో తేనే కహియే జో పీడ పరాయి జానేరే. లాగే ఈయన వైష్ణవులను తిట్టినారని నిర్వచించారు. దీనికి కారణం మహాత్ముల మనఃపరిపాకమంతా ఒక్క స్థాయిదే. అన్నమాచార్యుల పదాలు తిరగవేస్తే నిఘంటువులకెక్కని కొన్ని వేల పదాలు మనకు లభిస్తాయి. ఆయన ఎవరో ఉండాలి మర్చిపోయారు. ఆయన మొత్తం అన్నమాచార్య నిఘంటువు తయారు చేశారు. వీటిని సేకరించడానికి సాహిత్యాభిమాను రవ్వ శ్రీహరి పూనుకో. కేవల కవితా దృష్టితో ఆనందించదగింది అనంతం పదాలు. సంగీత నాటక సాహిత్యాలు 1000 ఏళ్లుగా మనం లక్షణకారులే అయినా ఇటీవలి సంగీత రంగంలో వెనకబడి ఉంది. ఎందుచేతనో ఏచేత తెలుగునాడంతా మహాభక్తితో మహోత్సాహంతో జరుగుతున్న అన్నమాచార్య ఉత్సవాలు మనకు పూర్వ స్మృతి కలిగించి మన మనసుల ఘనాభిముఖాలు చేయగలవని ఆశించవచ్చా అంటున్నారు తిరుమల రామచంద్ర. ఆఫ్రికా సాహిత్యంలో కల్పనలు ఎలా ఉన్నాయి అనేది రేపు మనం తెలుసుకుందాం.